నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజ్, డెంగ్యూ విష జ్వరాలతో బెబ్బెల్లిపోతున్న ప్రజానికం. నంద్యాల జిల్లాలో ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్, 39 లక్షల విలువ గల 39 తులాల బంగారం స్వాధీనం. నంద్యాలలో ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించిన డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ యాప్ లో రక్తదాతలుగా నమోదు చేసుకోవాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సిఐటి. ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. నల్లగడ్డ సమీపంలో జాతీయ రహదారిపై కారు బీభత్సం. ప్రభుత్వ భూములు పేదల ఇళ్ల స్థలాలకు, సాగు భూములకు పంపిణీ చేయాలి. కోటేశ్వరరావు డిమాండ్. వికలాంగునికి వీల్ చైర్, నగదు, చేయూతనందించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు. నంద్యాల పట్టణంలో సమస్యలు తాండవిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే వెంకటేశ్వరపురం, ఉడుమల్పురం రైతు నగరం, పొన్నాపురం గ్రామాలు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలోకి విలీనం కావడం జరిగింది. అయితే గతంలో ఆ గ్రామాలు పంచాయతీలో ఉన్నప్పుడు సర్పంచ్, మండలాధికారులు గ్రామాలపై సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేసేవారు. అయితే ఈ గ్రామాలు మున్సిపాలిటీలోకి విలీనం కావడంతో గత పాలకులు మాత్రం పట్టించుకోకపోవడంతో గ్రామాలు సమస్యలతో తాండవిస్తున్నాయి. కనీసం మున్సిపల్ అధికారులు కానీ, కమిషనర్ కానీ ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు, కాలువలేక డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడంతో దోమలు దుర్వాసనతో ప్రజలు విశ్వ జ్వరాలకు, డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారు. కనీసం మున్సిపల్ అధికారులు మాత్రం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు. గ్రామ ప్రజలు ఇప్పటికైనా కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ శేషన్న ఈ గ్రామాలపై శ్రద్ధ తీసుకోవాలని, ఇంతసేపు ఉన్న పట్టణంలో ఉన్న వార్డులో మాత్రమే కాదు విలీనమైన గ్రామాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఉంటే నలుగురు టిప్పుకు 5,000 6,000 అవుతుంటాయి. మాకు ఈ నీళ్లు ఇదే సమస్య. మాకు ఇవి కాలువలు వేస్తారా, రోడ్లు వేస్తారా, ఏది మాకు సమస్య తీరాలా. ఎవరు కౌన్సిలర్? కౌన్సిలర్ మా ఊర్లో ఇక్కడనే ఉండారు వాళ్ళు. ఆయన ఎవరో తెలియదు మనకు. నేనైతే అంత అంటే ఈ నీళ్ళు ఎప్పుడు ఉంటాయా? ఇప్పుడైనా ఈ నీళ్లు పోవు ఎక్కడ. ఈ నీళ్లు నిట్టనే టైంగా నీళ్ళలో రోగాలు వచ్చి సచ్చడం, వాంతులు, పేదలు, పెద్దలకు జ్వరాలు, పిల్లలకు జ్వరాలు, సచ్చడం. దీనిలో కనీసం నిలవని కూక లేదు మాకు బయట. అటందుకే దీని సమస్య ఏదో తీర్చారు. ఇబ్బందిగా ఉంది సార్ మాకైతే. ముసలా కింద పడింది దాటకలేక ఇల్లులో. మేమే అటు అడుకుంటుంటాం కానీ ఎవరు పడుచుకున్నారు దీన్ని మాత్రం. దీన్ని మున్సిపాలిటీ పెట్రోల్ పంపించుకొని, డీజిల్ పంపించుకొని చెప్తారు. మేము అటుకు వస్తాం సార్. ఎవరు పట్టుకున్నారు దీన్ని? కాలువలు వచ్చాయంటే కాలువ రాకుండా ఈ పరిస్థితి సార్. నీళ్ళలో ఎవరు లేరు సార్. రాసుకుంటూ రావాలంటే రాత్రిలో ఇప్పుడు పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, భయపడి సాగాల. నీళ్ళలోనే పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి నీళ్ళల్లో. ఎట్లా సార్ మా పరిస్థితి ఇది?
దిగాలంటే భయం అవుతుంది రాత్రిలో పూట ఏ సారంగా చూడు ఏ రకంగా చూడు రాత్రిలో పూట భయపడాలా ఎవరికైతే జ్వరం వచ్చి హాస్పిటల్ కూడా కూడా కష్టమే నీళ్ళలో పోవాలి సార్ ఏం చేస్తావు ఇంకా తప్పదు తీసుకోవాలంటే కూడా ఇటనే కాదు ఇక చాలా ఘోరంగా చూడు సార్ ఇక ఇక్కడ ఏం లేదు సార్ వాటర్ సప్లై మామూలు తాగునీరు కూడా పెద్దగా ఇది లేదు సార్ ఫిల్టర్ నీళ్ళు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ కాలువలు సైడ్ కాలువలు చాలా ఇబ్బంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకవేళ రోడ్డు దాటకాలనే అండర్ గ్రౌండ్ ఇది అదొక ప్రాబ్లం ఉంది. వాన పడినప్పుడల్లా ఇట్లే ఉంటుంది సార్. ఇంకా మాకు రోగాలు అన్నీ అంత పిల్లలకి అవి ఇవి ఉంటాయి సార్. జ్వరాలు విష జ్వరాలు పట్టించుకోరు. వస్తే చూస్తారు పోతారు వెళ్ళిపోతారు. ఆ మున్సిపాలిటీ నుంచి ఆ వ్యాన్ వస్తుంది వచ్చి ఆ నీళ్ళు కొట్టుకొని పోతుంది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వాన పడితే మళ్ళీ రాసితే ఎవరి ఇళ్ళ కాదు వాళ్ళు సేఫ్టీ చూస్తున్నారు అంతే. ఏమ్మా మా సమస్య ఈ ఊరి పేరు చెప్పు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు 2025వ సంవత్సరం నందికొట్కూరు టౌన్లోని బాలాజీ నగర్లోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివశంకర్ సన్నాఫ్ రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ సన్నాఫ్ బాలకోటయ్య గాంధీనగర్ పాత గుంటూరు జిల్లాలను నిన్నటి దినం అనగా 13వ తేదీన సాయంత్రం సమయంలో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకొని ఇద్దరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని 1 కేసుకు సంబంధించి సుమారు 394 గ్రాముల బంగారు, 326 గ్రాముల వెండి ఆభరణాలను, ఒక ల్యాప్టాప్ ను సీజ్ చేయడమైంది. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి మరియు లెనోవో ల్యాప్టాప్ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయి. మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు 21 దొంగతనాల కేసులు ఉన్నాయి. రెండో వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనాల కేసులున్నాయి. గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న నంద్యాల సిసిఎస్ పోలీసు వారు నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి 2 ముద్దాలను వేముల శివశంకరు తర్వాత కొండ పవన్ కుమార్ అనే 2 వ్యక్తులను నందికొట్కూరు టౌన్లోని సుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాల్లో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్లో 266 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్. తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డౌన్స్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయేటప్పుడు కానీ వేరే
రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని. అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. నంద్యాలలో ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించిన డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ నంద్యాల పట్టణంలోని స్థానిక టెక్కే నాగుల కట్ట వీధిలో మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో వార్డు ప్రజలకి పీఎం సూర్యఘర్ పథకంపై డిప్యూటీ విద్యుత్ శాఖ రమేష్ కుమార్ ఏఈ రామయ్య వారి సిబ్బంది అవగాహన కల్పించారు. విద్యుత్ శాఖ బృందం ప్రజలతో సోలార్ పై చైతన్యపరుస్తూ వారిలో ఉన్న అపోహలను అక్కడికక్కడే సమాధానం చెబుతూ వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని అన్నారు. ఇంటిపై 2 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 150 యూనిట్ల వరకు, 3 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 300 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, కిలోవాట్ కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 సబ్సిడీ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. అదేవిధంగా మీరు కూడా సోలార్ ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలిపారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు సోలార్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు సోలార్ కు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. రమేష్ సార్ గారు అవగాహన కల్పించినందుకు ప్రతి ఒక్కరు మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీంట్లో దాదాపు 15 మంది దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా నంద్యాల ప్రజలు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. 13వ వార్డులో కేటగిరీ 2 కింద ఉన్నాయి. అంటే 2 సెక్షన్ వాళ్ళు ఏఈ గారు, డి గారు ఈరోజు వచ్చి మా వార్డులో 13వ వార్డులో వచ్చేసి ఈరోజు సోలార్ గురించి అవగాహన సందేశం పెట్టాలని చెప్పి ఉదయం చెప్తే సరే ఈవినింగ్ పెడదామని చెప్పేసి అనండి. సార్ ఈవినింగ్ పెట్టేసిన 5 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. దీని గురించి సోలార్ గురించి పెట్టుకుంటే ఫలితం ఏముంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో మీటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. మేము కూడా బిగించుకునే రెడీగా ఉన్నాం. దీని యొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 3 కిలోవాట్కి 2,10,000 దాకా ఉంటుంది. ఈ 2,10,000కు 75,000 సబ్సిడీ పోతే మనకు బ్యాలెన్స్ 1,32,000 లోనుకు పోవాల్సి ఉంటుంది. ఈ లోను కూడా బ్యాంక్ లోను మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఒక 5 ఏళ్ళు లోన్ పీరియడ్ పెట్టుకుంటే లోను బ్యాంకు వాళ్ళు కూడా లోను శాంక్షన్ చేస్తారు. కాబట్టి వినియోగదారులందరూ వాళ్ళ యొక్క జోబులోంచి ₹1 కూడా తీయకుండా ఈ సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుకి నేను కోరేది ఏమిటంటే ఈ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. దీనివల్ల 3 కిలోవాట్కి దగ్గర మనకు 360 యూనిట్ల నుంచి 450 యూనిట్ల వరకు కరెంటు తయారవుతుంది. మన యొక్క ఇంటి అవసరాలకు పోను మిగిలిన యూనిట్లను మా కరెంటు డిపార్ట్మెంట్ గ్రిడ్కు అనుసంధానం చేయడం వల్ల మీరు కరెంటు డిపార్ట్మెంట్కి ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఉత్పత్తి చేసిన యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కి ₹2.09 లెక్క కరెంట్ డిపార్ట్మెంట్ తిరిగి మీకు అమౌంట్ను మీ యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నంద్యాల పట్టణంలో దగ్గర 174 మంది వినియోగదారులు ఈ సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా కరెంటు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ డిపార్ట్మెంట్ నుంచే ఉత్పత్తి అయిన యూనిట్లకు అమౌంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను కోరడం ఏమనగా మీ యొక్క ఇంటి అవసరాలకు ఎంత వినియోగం అవసరమవుతుందో ఆ వినియోగానికి తగ్గట్టుగా 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్ కానీ సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకొని మిగిలిన విద్యుత్ని కరెంట్ డిపార్ట్మెంట్కి మీరు అమ్ముకోవచ్చు. మరి యొక్క విషయం ఏమిటంటే మనకు సబ్సిడీ బీసీలకు అయితే అదనంగా 20 కిలోవాట్లు అదనంగా సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఎవరైనా బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళు బీసీ డాక్యుమెంట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ అదనంగా అంటే గవర్నమెంట్ ఇచ్చే 78,000కు మరి ఒక 20,000 అదనంగా సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇది ఒక బీసీలకు మంచి ఒక అవకాశము. ఇది ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రము పూర్తిగా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు పూర్తిగా రాయితీ ఉంది. వాళ్ళు ఎటువంటి అమౌంట్ చెల్లించే అవసరం లేదు. మిగతా ప్రజలకు మాత్రం 75,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వినియోగదారు వినియోగించుకొని సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్కి మనం కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాము.
దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. దీనివల్ల ఒక 3 కిలోవాట్ మనము లోడ్ జనరేషన్ మన ఇంటి మీద ఉంటే దగ్గర ఒక 20 చెట్లను 20 చెట్లను నాటినంత ఉపయోగం ఉంటుంది. అంటే ఈ థర్మల్ ద్వారా ఉత్పత్తి చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనకు బయటికి వస్తుందో అంత కార్బన్ డైఆక్సైడ్ రాకుండా చేయగలుగుతాము. అంటే అన్ని చెట్లను మనం ఇండైరెక్ట్గా కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ స్కీమ్ వల్ల గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ స్కీమ్ వల్ల సమాజానికి ఇండివిజువల్గా మన ప్రతి ఒక్క వినియోగదారునికి బెనిఫిట్గా ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను మీ తరపున, మీడియా తరపున, తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్లకు, తర్వాత నాయకులకు, అందరికీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారులకు ఈ స్కీమ్ గురించి తెలియజేసి దీని యొక్క ఉపయోగాలు వాళ్ళకు చెప్పి ఇంకా ఎక్కువ మనం ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రాంలో మనం కూడా భాగస్వాములం అయ్యి ఈ స్కీమ్ని సక్సెస్ చేయవలసిందిగా ప్రతి ఒక్క వినియోగదారుని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పట్టణంలోని కేసీ కెనాల్ కాంపౌండ్ లో గల రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, 7 హిల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తం గ్రూపులు కనుక్కున్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా, తెలకపల్లి చైతన్య, యాకూబ్, రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1900వ సంవత్సరంలో శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టానర్ గారు రక్త గ్రూపులను కనుక్కోవడం జరిగిందని, ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పించే కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 45 కిలోలు బరువు ఉండి 12.5 పైన బ్లడ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానాన్ని చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల సర్జరీకి సంబంధించి కానీ, గర్భవతులకు కానీ, ఆ తర్వాత తలసీమియా పేషెంట్లకు, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వారికి కానీ, ఈ విధంగా చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని విన్నవించుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తము గ్రూపులు కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టానర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రక్తం గ్రూపులు కనుక్కున్న కార్ల్ ల్యాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి ఈరోజు రక్తదాతల దినోత్సవ వేడుకల్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రక్తదానం పైన అవగాహన కరపత్రాలను కూడా ఆవిష్కరించాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటరు ఎంఐ ఆఫీసు కేసీ కెనాల్ కాంపౌండ్లో నంద్యాలలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రుల చేతుల మీదుగా మే 5వ తారీఖున ప్రారంభమైంది. ఇక్కడ నంద్యాల జిల్లా పరిధిలో ఎవరికైనా కూడా బ్లడ్ కాంపోనెంట్స్, పిఆర్బిసి, హోల్ బ్లడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ అందుబాటులో ఉంటుంది. అవసరమైన వారు అందరూ తీసుకెళ్లగలరు. అలాగే నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించినప్పుడు మదర్ బ్లడ్ బ్యాంక్ కర్నూలుకి బ్లడ్ ఇచ్చే వాళ్ళము. మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు గతంలో. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా బ్లడ్ అవసరమైతే కూడా మనకు స్టోరేజ్ సెంటర్ ఉంది కాబట్టి బ్లడ్ తీసుకోవడానికి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని, ఈ నెల 20 తర్వాత సమ్మెలోకి వెళితే ప్రజలు పడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు,
పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవ్ నగర్, శ్రీనివాస్ సెంటర్, కల్పనా సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు 250 మందికి పైగా కార్మికులు ర్యాలీలో పాల్గొని గాంధీ చౌక్ సెంటర్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బలదుర్గన్న, వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, సీనియర్ నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, మురళి, రాజశేఖర్, సతీష్, సిద్ధయ్య, బీబీలతో పాటు 250 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవాధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి కార్మికులు ఈ నెల 21వ తేదీ సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా అరకొర వేతనాలతో కుటుంబాలను గడపడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో ఇంత సేవ చేస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏమాత్రము ఇంజనీరింగ్ కార్మికుల పట్ల, సంక్షేమం పట్ల ఏమాత్రము చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదు అనేటువంటి దృష్టితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి సమ్మెకు మేము వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పలు రకాల సమస్యలను కూడా వివరించడం జరిగింది. కనీస వేతనము 26,000 ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మా కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కేవలము మీరు ఇంటికి వెళ్లాల్సింది ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము. అలా కాకుండా 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటన్నిటిని అమలు చేయాలా, అమలు చేయడం లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. నిజంగా వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు. ఆ విధంగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ప్రభుత్వం అందించాల్సినటువంటి వేతనాలను కూడా సరైన క్రమంలో ఇవ్వకుండా ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము అన్ని రకాల ప్రజలకు అందరికీ సేవ చేస్తాం, మంచిగా కల్పిస్తాము. కార్మికుల కుటుంబాల పట్ల మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు అయితేనేమి, సంక్షేమ అయితేనేమి అందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినారు. గత ప్రభుత్వ హయాంలో 22 రోజుల పాటు సమ్మె చేసినారు. మీరు విసిగి వేసారిపోయినారు. మా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందులో భాగమే మున్సిపాలిటీలలో పనిచేసే ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసే ఆ యొక్క ఉద్యోగులు, కార్మికులు కేవలం 1 గంట పాటు వాళ్ళ పనులు అట్లా పక్కన పెడితే మొత్తము ఆ యొక్క పట్టణం అంతా కల్లోలమయ్యే పరిస్థితి అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదానికి ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. కేవలం వీళ్ళు అడిగేది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల పేరుతోటి మాకు సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు. కానీ మమ్మల్ని ఏమో పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు కానీ అటువంటి అవకాశాలు కానీ ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి 26,000 రూపాయలు కనీస వేతనం, ఇది సుప్రీంకోర్టు చెప్పిన విషయం, మామూలు మేము అడగడం కాదు, సుప్రీంకోర్టే చెప్పిన విషయం. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క సూచనను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. పైగా గతంలో మేము అధికారంలోకి వస్తే ఏవేవో చేసాం, చాలా వాగ్దానం చేశారు. కేవలం ఇప్పుడు అమ్మకు వందనమా ఏదో పద్ధతిలో అది కూడా సంపూర్ణంగా చేసే పరిస్థితిలో లేరు అనేది ఈ రోజు పత్రికలు చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని ఈ రోజైనా సరే, ఈనాటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేదానికి ముందుకొచ్చి నెరవేరితే సరే, లేదంటే రేపు జరగబోయే సమ్మెలో మాత్రం ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన 6 మంది ద్విచక్ర వాహనాలపై ప్లాస్టిక్ సామాన్లు అనుకునే చిరు వ్యాపారులు పుట్టకూటి కోసం ఆళ్లగడ్డకు వస్తుండగా కడప వైపు వెళ్తున్న కారు 3 బైక్లను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందిని 18 సంవత్సరాల వయసు అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు ఆళ్లగడ్డకు వస్తుండగా తన కళ్ళ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు. సకాలంలో అంబులెన్స్ ను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మానవత్వంతో సిఐ దస్తగిరి బాబు చేసిన సేవలను ప్రజలు ఎంతగానో అభినందించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాస్తున్నాయని ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల సంరక్షణ చట్టం, సమాచార హక్కు చట్టం, 2013 భూసేకరణ చట్టం, కార్మికుల చట్టాలతో పాటు ఇతర చట్టాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల సమస్యలు పరిష్కారం చేయడం లేదని, ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వాలకి అలవాటుగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేద రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కోటేశ్వరరావు, ఆవుల శేఖర్లు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి కావాలని భూ పోరాటాలు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా భూ పోరాటాలు ఉధృతమై ఇందిరాగాంధీ ప్రభుత్వంలో భూ సంస్కరణల చట్టం అమల్లోకి వచ్చిందని, కానీ భూ సంస్కరణల చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నప్పటికీ పేదవాడికి పంచడానికి ప్రభుత్వాలకు మనసు రావడం లేదని అన్నారు. అనేక ఇబ్బందులు మనలాంటి సకాల పోరాటం చేస్తే తప్ప వారికి వేతనాలు అందించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మరి రానున్నటువంటి కాలంలో పాలక వర్గాలు అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి, నరేంద్ర మోడీ గారి మరి వారు ఇచ్చేటువంటి నినాదాలు, ఒక ఆయనేమో 2047 వరకు నాకు ఒక విజన్ ఉంది, మొత్తం ఈ దేశం అంతా కూడా మొత్తం ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొని పోతానని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు. ఇక్కడ అదే అజెండాని ఇక్కడ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ కూడా 2047 నాటికి నేను అద్భుతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుస్తానని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు, మన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఇది వాస్తవాలు ఎంత? మరి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా మరి వారు ఆ రకంగా తీసుకొని వెళ్ళగలరా? ఈ దేశం అంతా అభివృద్ధి ఎంత ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి బడా కార్పొరేట్ ప్రయోజనాల కోసం మొత్తం యావత్తు వారి యొక్క పరిపాలనతో కూడా మరి వారి యొక్క ప్రాధాన్యతలు డబ్బున్నటువంటి వారికి ఊడిగం చేసేటువంటి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు తప్ప చివరికి జాతీయ గ్రామీణ హామీ పథకంలో కూలి చెల్లించాల్సి వారు కష్టపడినటువంటి కూలీలకు చెల్లించాల్సిన డబ్బుల్ని కూడా ఈరోజు ప్రభుత్వం చెల్లించలేకపోతా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటాయింపులు ప్రతి సంవత్సరం కూడా తగ్గిస్తూ ఉంది, నిధులు తగ్గిస్తూ ఉంది. అందుకే దాన్ని నిర్వీర్యం చేసేది వ్యర్థమనే పద్ధతుల్లో ఈ పథకం కొనసాగించడం అనేది వ్యర్థమనే పద్ధతుల్లో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి. అందుకే పక్కన బస్టాండ్లలో అక్కడ ఇక్కడ ఉంటూ మరి ఒక నికృష్టమైనటువంటి జీవితాన్ని గడిపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చట్టం, మరి దీన్ని సక్రమంగా అమలు చేసేదానికి ప్రయత్నం చేయాల్సిన మనం చేయాల్సిన బాధ్యత మనదే. ఈ సందర్భంలో గుర్తు చేయాలి, ఎవరి అధికారంలోకి వచ్చినా శేఖర్ మాట చెప్పాడు, అధికారంలో ఎవరు జాతీయ గ్రామీణ హామీ పథకం యొక్క అవినీతి అనేది వారి ఇది నిర్వీర్యమైపోతా ఉంది. నిజమైనటువంటి పేదలకు ఇది సరైనటువంటి పద్ధతుల్లో లబ్ధి పొందడం లేదు. మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అప్పుడే వ్యవసాయ ఒక సంవత్సరాల కాలంలో మారిపోతా ఉన్నారు. వారికి అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టాలని చెప్పేసి మరి కింద స్థాయి శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా అధికార సాధారణమైనటువంటి వ్యవసాయ కార్మికుడికి, కష్టజీవికి. నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమద్దల గ్రామంలో నాగజ్యోతి స్టూడియో ఫోటోగ్రాఫర్ నాగరాజుకి షుగర్ వలన ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో గాయం వికటించి కుడికాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్ అయిన రాజేశ్వరి ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్ శాంతకుమార్ 50 కేజీల సన్నబియ్యం, 10 కేజీల కందిపప్పు ప్యాకెట్ బాధితుడు నాగరాజుకు అందించడం జరిగింది. అలాగే ఈ అసోసియేషన్ తరపున కమిటీ మెంబర్లు అందరూ కలిసి అమౌంట్ కలెక్షన్ చేసి త్వరలో నాగరాజుకి అందించడం జరుగుతుందని నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మరియు కమిటీ మెంబర్స్, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ పాల్గొనడం జరిగింది.
అలాగే కోవెలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి, మదర్ యూత్ అసోసియేషన్ మురళి, హుస్సేన్ వలి, కాలు కోల్పోయిన ఫోటోగ్రాఫర్ నాగరాజుకి ట్రైసైకిల్ ను అడగగా వెంటనే స్పందించి 8,500 విలువ చేసే ట్రైసైకిల్ ను వికలాంగుడైన నాగరాజుకి ఈ రోజు నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ రోడ్ సన్నిధి శ్రీనివాస్ కాంప్లెక్స్ నందు ఉన్న ఫోటో స్టూడియో ఆవరణలో ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన కోవెలకుంట్లలో ఉన్న విక్కీ ఫౌండేషన్ అధినేత విక్కీ గోపిరెడ్డికి మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి కరిమద్దెల నాగజ్యోతి ఫోటో స్టూడియో నాగరాజ్ అన్న గారికి అనుకోని కారణాల వల్ల కాలు తీసేయడం జరిగినది. దానికి గాను మా కమిటీ సభ్యులమందరం, మా అసోసియేషన్ సభ్యులమందరం కలిసి ఆయనకి సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము. త్వరలో ఇస్తాము. అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి శాంతకుమార్ గారు ఒక టిక్కీ బియ్యము 10 కేజీల బ్యాళ్ళు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాగరాజు కరిమద్దెల ఫోటోగ్రాఫర్ వృత్తి కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 2 నెలల కిందట అతని మోకాలి వరకు కాలును తొలగించడం జరిగింది అనారోగ్య కారణంతో. అయితే అతనికి మనం కూడా ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా అతనికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు సుబ్బు, మిత్రమా ఇక్కడ అతనికి మోకాల వరకు తొలగించారు, అతనికి ఒక ట్రైసైకిల్ ఇద్దామని సుబ్బు గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది 1 నెల కిందట. సరే మిత్రమా, మనం అంటే బ్యాటరీ సైకిల్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమంటే అతనికి కొన్ని సర్టిఫికెట్లు కావాలి, సాధారణ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలి. దాని కాలం వల్ల అంతలోపు ఇది మనం ఇచ్చేద్దామని సుబ్బు గారికి తెలియజేశాము. మిత్రుడు నాగరాజు కూడా దానికి ఒప్పుకోవడం చాలా గర్వించే విషయం. ఈ సైకిల్ విక్కీ ఫౌండేషన్ కోయిలకుంట్లలో విక్కీ ఫౌండేషన్ అంటే ఇంకా ఇలాంటివి కాకుండా మరణించిన తర్వాత ధర్మ సంస్కారాలు చేస్తుంటాడు, ఆర్థిక సహాయం చేస్తుంటాడు. అతనికి ఈ సైకిల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మున్ముందు కూడా ఇంకా ఎవరికైనా అవసరం పడితే ఇలాంటి సైకిల్ కూడా అతను ఇస్తానని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే నాగరాజు కూడా మన స్టూడియో వాళ్ళందరం కూడా మున్ముందు కూడా అతనికి ఏదైనా అత్యవసరం అయితే మనం అందరం కూడా సాయం చేయడానికి ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ కూడా నా శ్రేయభి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. మన నంద్యాల జిల్లా అయినటువంటి కరిమద్దెల గ్రామానికి చెందినటువంటి నాగరాజ్ అన్నగారు వచ్చేసి తన కుటుంబ పోషణకు వాళ్ళ కుటుంబం గడవడానికి ఫోటోగ్రాఫర్ గా పని చేసుకుంటూ గడిపేవాడు. కానీ తనకు షుగర్ వల్ల ప్రమాదవశాత్తు ఒక చికిత్సకు కొంచెం వికటించడంతో తన కాలు తొలగించడం జరిగింది. ఇప్పుడు తను ఇప్పుడు దివ్యాంగుడుగా ఉండడం గమనించి మాకు మురళన్న ఫోటో స్టూడియో అన్నగారు వచ్చేసి అతనికి ఒక ట్రైసైకిల్ ఇప్పిద్దామని చెప్పారు. మేము వెంటనే స్పందించి మన కోయిలకుంటలో ఉన్నటువంటి విక్కీ ఫౌండేషన్ అధినేత అయినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము విషయం తెలియజేసినాము. అన్న విక్కీ గోపిరెడ్డి అన్న గారు వెంటనే స్పందించి 8,500 విలువ చేసే ట్రైసైకిల్ ను కొత్తది ఇప్పుడు అన్నగారికి అందించారు. ఈ విధంగా అడిగిన వెంటనే స్పందించినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము నాగరాజ్ అన్న గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి బియ్యం ప్యాకెట్ తర్వాత కందిబ్యాల ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. తన కుటుంబ పోషణకు గడవాలనే ఉద్దేశంతో ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక అమౌంట్ కూడా కూడబెట్టి ఒక అమౌంట్ కూడా త్వరలో ఇస్తున్నారు అన్నగారికి. ఈ విధంగా తన కుటుంబం పోషణ ఇబ్బంది కలగకుండా, తన పిల్లలు చదువుకొని ఇబ్బంది పడకుండా సహకరిస్తున్నటువంటి ఫోటో స్టూడియో అసోసియేషన్ వారికి, ట్రైసైకిల్ అందజేసినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజ్, డెంగ్యూ విష జ్వరాలతో బెబ్బెల్లిపోతున్న ప్రజానికం. నంద్యాల జిల్లాలో 2 అంతర్జిల్లాల దొంగల అరెస్ట్, 39 లక్షల విలువ గల 39 తులాల బంగారం స్వాధీనం. నంద్యాలలో ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించిన డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్.
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ యాప్ లో రక్తదాతలుగా నమోదు చేసుకోవాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సిఐటి ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. నల్లగడ్డ సమీపంలో జాతీయ రహదారిపై కారు బీభత్సం. ప్రభుత్వ భూములు పేదల ఇళ్ల స్థలాలకు, సాగు భూములకు పంపిణీ చేయాలి. కోటేశ్వరరావు డిమాండ్. వికలాంగునికి వీల్ చైర్, నగదు, చేయూతనందించిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.